చాలా మందిలో ఉండే ప్రశ్నకి ఈరోజు నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. ఈ వీడియో మీ ఫ్యూచర్ని కనీసం 1% మారుస్తుంది. నువ్వు కనుక నెక్స్ట్ 1 yearలో సక్సెస్ అవ్వాలంటే ఒక చైర్లో కూర్చుని ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎవరు డిస్టర్బ్ చేయలేని ఒక ప్లేస్లో కూర్చుని చూడు. నీ మైండ్ నీతో ఆల్రెడీ చెప్పడం స్టార్ట్ చేసి ఉండొచ్చు. రీల్ చూడు, ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయి, మూవీ చూడు, పాటలు విను. నీ మైండ్ నీతో ఎంత చెప్తున్నా సరే ఇంకా నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. అండ్ నా దృష్టిలో పర్సనల్గా అయితే నువ్వు అన్స్టాపబుల్ బీస్ట్. చాలామంది యూత్లో ఉండే క్వశ్చన్, నేను ఎందుకు జీరోగా మిగిలిపోయాను? అందరిలాగా నేను కాలేజ్కి వెళ్ళాను, అందరిలాగా రికార్డ్స్ రాశాను, అందరిలా చదివాను, అందరిలా పాస్ అయ్యాను, అందరిలా ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేశాను, అందరిలా జాబ్ చేస్తున్నాను, అయినా సరే నేను ఇంకా స్టిల్ జీరోగా ఎందుకున్నాను? నాకు తెలుసు మీ అందరికీ పెద్ద డ్రీమ్స్ ఉన్నాయని అండ్ మీరు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు, కానీ మీ వాలెట్ ఇంకా ఖాళీగానే ఉంది. సక్సెస్ రేస్లో సంవత్సరాలుగా పరిగెడుతున్నారు, స్టిల్ బ్యాంక్ అకౌంట్ జీరో. మీకు కావాల్సినంత డబ్బు దానిలో లేదు. ఫుల్ పొటెన్షియల్తో పనిచేస్తున్నావు, అన్నిటిని త్యాగం చేసి కష్టపడుతున్నావు. ఒక్కొక్కసారి ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వకుండా ఫ్యామిలీని కూడా త్యాగం చేసి కష్టపడుతున్నావు. బట్ స్టిల్ నో రిజల్ట్స్, నో సాటిస్ఫాక్షన్. వై? మీరు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడిగారా? నేను ఎందుకు ఇలా ఉన్నాను? దానికి ఆన్సర్ నేను చెప్తా. మీరు ఎందుకు స్టిల్ జీరోగా ఉన్నారో నేను చెప్తా. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మహా అయితే మీ లైఫ్ మారుతుంది. పోయేదే ఉంది. నాకు కావాల్సింది, నీకు కావాల్సింది నువ్వు మారటం. మీరు జీరోగా మారడానికి కారణం మీరు సర్వైవల్ మైండ్ సెట్తో ఉంటున్నారు. కానీ ఒక సీక్రెట్ చెప్తామేనండి, మిలియనర్స్ ఎప్పుడు స్ట్రాంగ్ అండ్ గ్రోత్ మైండ్ సెట్తో ఉంటారు. మీరు లేట్గా లేస్తారు, అలారంని స్నూజ్ చేస్తారు, ఎలాంటి ఎయిమ్స్ అండ్ డ్రీమ్స్ మీకు ఉండవు. మీరు మీ జాబ్ గురించి ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు, కానీ జాబ్ అనే ట్రాప్ నుంచి బయటపడడానికి మాత్రం మీరు రెడీగా ఉండరు. ఎందుకంటే జాబ్ అంటే భయం, జాబ్ పోతే భయం, జాబ్ లేకపోతే ఏం చేయాలనే భయం. కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, అన్నిటికంటే పెద్ద ఫెయిల్యూర్ ఏంటో తెలుసా లైఫ్లో? భయం. గుర్తుంచుకో, భయానికి మించిన పెద్ద ఓటమి లేదు. మెయిన్గా మీరు మీ టైంని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీద పెట్టి మీ టైం పూర్తిగా వేస్ట్ చేస్తున్నారు. మన చుట్టుపక్కల వాళ్ళ వల్ల, మన పేరెంట్స్ వల్ల, మనం విన్న వాటి వల్ల మనందరం సేఫ్ జోన్లో ఉండడానికి అలవాటు అయిపోయాం. రిస్క్ని అవాయిడ్ చేయడానికి ఒక యావరేజ్ పర్సన్గా, మిడిల్ క్లాస్ పర్సన్గా ఉండిపోవడానికి అలవాటు అయిపోయాం. సేఫ్ జోన్ అనేది చాలా పెద్ద ప్రమాదం. మనల్ని మిడిల్ క్లాస్ పర్సన్గా, యావరేజ్ పర్సన్గా మార్చేది సేఫ్ జోన్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవండి, చుట్టూ ఉన్నవారు పడుకున్నప్పుడు కూడా పని చేయండి. నాయిస్ని, డిస్ట్రాక్షన్స్ని, మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళని, ప్రతి దాన్ని వదిలేసి ఓ పెద్దగా అవసరం లేదు, చిన్నగానే మొదలు పెట్టండి. బట్ కన్సిస్టెంట్గా వర్క్ చేయండి. స్లోగా చేంజెస్ రావడం మీరే గమనిస్తారు. అండ్ కొందరు ఏమీ తెలియక ఇలా అంటారు, సక్సెస్ అనేది ఒక మిరాకిల్ అంటారు. కానీ కాదు, సక్సెస్ అనేది మిరాకిల్ కాదు, ఇట్స్ ఎ మైండ్ సెట్. మీ మైండ్లో సక్సెస్ అవ్వాలని బలంగా అనుకోండి, అయి తీరుతుంది. దాన్ని ఆపగలిగేది ప్రపంచంలో ఏదీ లేదు. వీడియో చూస్తున్న నువ్వు జీరో నుంచి యావరేజ్ పర్సన్ నుంచి సక్సెస్ఫుల్ పర్సన్గా, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా మారాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పే 5 స్టెప్స్ని ఫాలో అవ్వు. నీ లైఫ్ మారకపోతే నన్ను అడుగు. స్టెప్ నెంబర్ 1, క్రియేట్ ఏ వార్ ప్లాన్. చాలామంది ఎర్లీ మార్నింగ్ లేస్తారు, కానీ ఎలాంటి ప్లాన్ వారి దగ్గర ఉండదు. మొబైల్ స్క్రోల్ చేస్తూ లేదా టైం వేస్ట్ చేసి జోక్స్ వేస్తూ రోజంతా టైం వేస్ట్ చేస్తారు. ఒక వార్ని గెలవాలంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉండాలి, ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ మనకు కూడా ఒక ప్లాన్ ఉండాలి. మీరు ప్రతిరోజు లేచిన తర్వాత కంప్లీట్ చేయాలి అనుకున్నవి కేవలం 3 పనులు రాయండి. కొందరు అత్యుత్సాహంతో 10 పనులు రాస్తారు, కానీ అలా రాసిన వాళ్ళు 10 రోజులు కాదు కదా, 1-2-3 రోజులు కూడా చేయలేరు. సో నువ్వు 3 పనులు మాత్రమే రాసిన వాటిని ప్రతిరోజు చేయి. కంప్లీట్ చేసిన తర్వాత అద్దం ముందు నుంచో నీకు నువ్వే సలాం కొట్టుకో. స్టెప్ నెంబర్ 2, లెర్న్ వాట్ స్కూల్స్ నెవర్ టాట్ యూ. నేను మీకు చేదు నిజాన్ని చెప్పబోతున్నా. మీరు 12 సంవత్సరాలు స్కూల్లో చదువుకున్నారు కదా, స్కూల్స్ మీకు అసలు ఏం నేర్పించాయి? స్కూల్స్ మీకు మనీ ఎలా ఎర్న్ చేయాలో నేర్పించాయా? మనీని ఎలా దాచుకోవాలో నేర్పించాయా? డబ్బుని ఎలా సంపాదించాలో నేర్పించాయా? అసలు డబ్బు ఎంత ముఖ్యమో నేర్పించాయా? లేదు కదా. ఎలా బట్టి కొట్టాలో నేర్పించాయి. ఆ బట్టి కొట్టింది ఎలా ఎగ్జామ్లో రాయాలో చెప్పే, అండ్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో కూడా చెప్పాయి. ఇలాంటి పనికిరాని విషయాలు స్కూల్స్ మీకు నేర్పిస్తాయి. మీరు వర్కర్గా ఒకరి కింద పని చేయడానికి అలవాటు అయిపోయారు, విన్నర్గా ఉండడానికి కాదు. మీరు మీ మేనేజర్ కోసం, ఇంకా కంపెనీ కోసం, కంపెనీ ఫౌండర్ కోసం డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోయారు. మీకోసం మీరు డబ్బు సంపాదించుకోవట్లేదు. కాలేజీలో ఉన్నప్పుడు రికార్డ్స్ రాశారు, కానీ కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత రికార్డ్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఎగ్జామ్స్లో మార్క్స్ అంటే నెంబర్స్ని పెంచగలిగారు, కానీ బయట మీ ఇన్కమ్ నెంబర్స్ని మాత్రం పెంచలేకపోతున్నారు. అందుకే నేను అంటాను, మీరు మళ్ళీ చదువుకోవాలి, కానీ ఈసారి కాలేజ్కి వెళ్ళి కాదు, డిగ్రీ కోసం, అంతకంటే కాదు. మీరు ఇవి నేర్చుకోవాలి, ఏవైతే మీకు వాల్యూని ప్రొవైడ్ చేస్తాయో. అవేంటంటే ఎలా మనీ వర్క్ అవుతుంది, ఎలా అమ్ముతారు, ఆన్లైన్లో ఎలా మనీని జనరేట్ చేయొచ్చు, మనీ మేనేజ్మెంట్ గురించి, అన్నిటికీ మించి కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. స్టెప్ నెంబర్ 3, బిల్డ్ బిఫోర్ యూ బెగ్. ఎవరో వచ్చి నీకు ఛాన్స్ ఇస్తారని అనుకోకు. ఉద్యోగం కోసం అడుక్కోవడం మానే, బ్రేక్ కోసం, షార్ట్ కట్ కోసం అడుక్కోవడం మానే.
నీకంటూ ఒక ఎంపైర్ని బిల్డప్ చేసుకో. స్టార్ట్ చేయి ఇప్పుడే, ఇక్కడే. నీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా జీరో నుంచి స్టార్ట్ చేయి. ఏం పర్లేదు. నువ్వు స్టార్ట్ చేయడానికి నీకు రిచ్ ఫ్యామిలీ ఉండక్కర్లా, నీ దగ్గర లక్షల కొద్ది డబ్బులు ఉండక్కర్లా. వీటికంటే పవర్ఫుల్ నీ దగ్గర ఆకలి ఉండాలి, హంగర్, సంకల్పం ఉండాలి. ఈ రెండు ఉన్నవాడు కారణాలు చెప్పడు, ఓటమిని అంగీకరించాడు, గెలిచి చూపిస్తాడు. మీరేం సెలెక్ట్ చేసుకుంటారో, దేన్ని ఎంచుకుంటారో చాయిస్ మీదే. మీ లైఫ్ కోసం ఒక గోల్ని, వైజ్ గోల్ని సెలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా మాట్లాడగలిగితే పోడ్కాస్ట్ స్టార్ట్ చేయండి. ఆర్ట్ని బాగా డిజైన్ చేయగలిగితే అదే ఆర్ట్ని యూట్యూబ్లో అమ్మండి. కంటెంట్ రైటింగ్ బాగా రాయడం వస్తే కంటెంట్ రాసి డబ్బులు సంపాదించండి. సోషల్ మీడియా గురించి బాగా తెలిస్తే ఒక వాల్యుబుల్ కంటెంట్ని పోస్ట్ చేసి మనీని ఎర్న్ చేయండి. అసలు సక్సెస్ఫుల్ పర్సన్స్గా వాళ్ళు ఎందుకున్నారో తెలుసా? వాళ్ళ థింకింగ్ దగ్గరే ఆగిపోలేదు, వాళ్ళు స్టార్ట్ చేశారు. సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరంటే, అందరూ రీల్స్ చూస్తున్నప్పుడు వాడి మీద వాడు వర్క్ చేసుకునేవాడు, అందరూ వెయిట్ చేస్తున్నప్పుడు వర్క్లో బిజీగా ఉండేవాడు. వీడే సక్సెస్ఫుల్ పర్సన్. స్టెప్ 4, మాస్టర్ ద బోరింగ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి రిజల్ట్సే కావాలి. మీ పేరెంట్స్కి, మీ వైఫ్కి, పిల్లలకి, హస్బెండ్కి, ప్రతి ఒక్కరికి రిజల్ట్సే కావాలి. కానీ రిపీటెడ్గా వర్క్ చేయడానికి మాత్రం ఎవరు ఇష్టపడరు. ఒకే ఒక క్వశ్చన్, కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. నీకు లక్షల్లో సంపాదన కావాలా? మిలీనియర్గా నువ్వు మారాలనుకుంటున్నావా? ఫ్రీడమ్ కావాలనుకుంటున్నావా? అయితే మీరు బోరింగ్ని లవ్ చేయాలి, బోరింగ్తో లవ్లో పడాలి. బోరింగ్ని నువ్వు ఎంత ప్రేమించాలంటే నీ ఫస్ట్ లవ్ కంటే ఎక్కువగా ప్రేమించాలి. సక్సెస్ ఈజ్ నాట్ లౌడ్, ఇట్స్ క్వైట్. సక్సెస్ ఎప్పుడు శబ్దంలో కాదు, నిశ్శబ్దంలోనే పుడుతుంది. ఏకాంతంగా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చాప్టర్ని డైలీ చదవటం బోరింగ్. డైలీ 30 minutes న్యూ స్కిల్స్ నేర్చుకోవడం బోరింగ్. 500 rupeesని డోపమైన్ కోసం ఖర్చు చేయకుండా సేవ్ చేయడం బోరింగ్. న్యూ హ్యాబిట్స్ని నేర్చుకోవడం బోరింగ్. సైలెన్స్గా వర్క్ చేయడం బోరింగ్. ఇవన్నీ బోరింగే. అందుకే 99% పీపుల్ క్విట్ చేస్తారు. కేవలం 1% మాత్రమే వర్క్ చేస్తారు, విన్నర్స్గా ఉంటారు. బోరింగ్ని లవ్ చేయండి. అందరూ వైరల్ రీల్స్ అండ్ ట్రెండ్స్ వెనక పరిగెడుతున్నప్పుడు మీరు ఒక సిస్టమ్ని బిల్డ్ చేయండి. అందరూ మోటివేషన్ కోసం చూస్తున్నప్పుడు మీరు డిసిప్లిన్తో వర్క్ చేయండి. ఈ బోరింగ్ అనే స్టఫ్ని ప్రతిరోజు చేసిన వాడే ఫైనాన్షియల్గా అండ్ పర్సనల్గా సక్సెస్ అయ్యారని హిస్టరీ మనకు చెప్తుంది. ఎందుకంటే బోరింగ్ హ్యాబిట్స్ కన్సిస్టెన్సీగా చేస్తే ఆ కన్సిస్టెన్సీ ప్రోగ్రెస్ని తీసుకొస్తుంది. ఈ ప్రోగ్రెస్ సక్సెస్ని తీసుకొస్తుంది. స్టెప్ నెంబర్ 5, సెట్ ఎ 12 months టనల్ విజన్. మీరు మీ లైఫ్ని సీరియస్గా మార్చుకుందాం అనుకుంటే, జీరో నుంచి ఒక బీస్ట్గా మారాలనుకుంటే, ఒక 6 months ఆర్ 1 year మాయమైపోండి. ఒక అండర్ గ్రౌండ్ టనల్లోకి వెళ్ళిపోండి. 6 గంటలు కాదు, 6 నెలలు. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, ఫేక్ ఫ్రెండ్స్ ఉండకూడదు, నో సోషల్ మీడియా, నో టైం వేస్ట్. 100% ప్యూర్ ఫోకస్ మాత్రమే ఉండాలి. నీ ఫోకస్ని నీ గ్రోత్ మీద, నీ మనీ మీద, నీ మిషన్ మీద ఉంచాలి. దానికి అర్థం, మీరు ఎంత అలసిపోయినా ప్రతిరోజు అర్లీ మార్నింగే లేగాలి. ఎవడు పిలిచినా, ఎంత పెద్దవాడు పిలిచినా, ఎలాంటి ఫంక్షన్స్కైనా నువ్వు చెప్పాలి. స్క్రోలింగ్ మీద కాదు, మీ మీద మీరు ఫోకస్ చేయాలి. ఒకరి కోసం చేసిన చాలు, ఇప్పుడు నీ కోసం నువ్వు పని చేయి. మీరందరినీ నవ్వించడానికి పుట్టలేదు. నువ్వు 6 నెలలు త్యాగం చేస్తే నీ లైఫ్ లాంగ్ నువ్వు ఫ్రీడమ్తో బతుకుతావు. చాలామంది కమిట్ అవ్వడానికి భయపడతారు, అందుకే ఏడుస్తూ అక్కడే మిగిలిపోతారు. కానీ నువ్వు నీ 6 నెలలు త్యాగం చేస్తే ఇంకా ఈ 6 నెలల తర్వాత ఎప్పుడు నువ్వు ఏడవు. మీరు ఇప్పటివరకు ఏడ్చారు, ఒక జీరోగా, ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ మెన్గా ఉండి అలసిపోయారు. బట్ ఆ కథ అయిపోయింది. మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ డిగ్రీస్ అవి ఎలా ఉన్నా, ఎంతైనా సరే జీరో నుంచి మొదలు పెట్టండి. 1 సంవత్సరం లేదా ఒక 6 నెలలు పని చేయండి. ఈ సంవత్సరం తర్వాత మీరు ఎప్పుడు బాధపడరు. నో మోర్ వెయిటింగ్, నో మోర్ బ్లేమింగ్. బీస్ట్ మోడ్ ఆన్ చేయండి. దానికి గుర్తుగా కమెంట్స్లో బీస్ట్ మోడ్ ఆన్ అని కమెంట్ చేయండి. ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. వాళ్ళు ఎదగడానికి కారణం మీరు అవుతారు. మీరు ఒక్కసారి ఎదగగలిగితే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.